నమస్తే అండి. మీరందరూ కూడా ఎలాగైతే నేను పూజ చేసుకున్నా అలాగా మీరు సింపుల్గా మీరు కూడా చేసుకొని ఆ భగవంతుని ఆ దేవతల్ని మీరు కొంచెం ఆరాధించి చక్కగా వాళ్ళని మీరు ఎప్పుడైతే నిఘాగా పూజ చేసుకుని నిఘా అంటే ఇంటి శుద్ధి ఒంటి శుద్ధి ఈ అన్నీ ఎప్పుడైతే ఉన్నాయో మీలో అప్పుడు మనము ఒకదానిపై ఒడ్డెక్కిపోతూ ఉంటాం. అర్థమైందా? మీరు గుగ్గిలం సాంబ్రాణి ధూపాలతో కనక టప్పెట్లతో పసుపు నీళ్లతో అంతా కూడా అమ్మవారికి శుద్ధి స్థానాలు చేపించి సాంబ్రాణి ధూపాలతో దీప నైవేద్యాలతో చేస్తే సంబరాలు కనక టప్పెట్లో తెలుసా? వెనకటుండే ఇప్పుడు కాదు. అలాంటి టప్పెట్లతో చేసి వాళ్ళు ఎంతో శుద్ధి నియమముగా ఉంటేనే ఆ కొన్ని గడియల్లో ఆమె అంటే ఆ తల్లి ఏ తల్లి అయినా సరే వాళ్ళకి పూజ చేసుకునే తాలూకా వాళ్ళు ఎవరైతే వెలువేలుపుగా కొలుసుకుంటున్నారో ఆ తల్లి ఆకర్షించవచ్చాలని. ఎందుకంటే మీలో ఎప్పుడైతే శుద్ధి దైవశక్తి బాగా పెరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు మీకు కనపడతామన్నా జరుగుద్ది, లేదు మీ ఒంటి మీదకి ఆకర్షిస్తామన్నా జరుగుద్ది. అది ఎంతో శుద్ధిగా ఉంటేనే జరుగుద్ది. అంతేగాని ఎలా పడితే అలా ఉంటే అది మీరు ఇక మేము చెప్పకూడదు. దేవతల్ని దేవుల్ని మనం కించపరచకూడదన్నమాట. వాళ్ళు వచ్చారని రాలేదని చాలా తప్పది. మనం ఏంటంటే మనం చేసే పూజ నిఘాగా చేసుకోవాలి. మనం నలుగురిని బతికించాలి. నేనున్నాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏదో నా వంతు నేను కాపాడుతున్నాను, భార్య భర్త కలుపుతున్నాను, రోగాలు వచ్చిన వాళ్ళకి అయితే ఏదో కథ నుంచో పెడుతున్నాను, ఏదో పిల్లలకి కథ 4 తాగితే ఏదో ఇంటికి బాబు ఇలా చేసుకోండి బాబు అని గది చెప్పి పంపిస్తున్నా వాళ్ళకి. అలాగే ముందు నాకు అడుగొచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాకు బాగోలేదు స్వామి అనలేదు. ఎలాగో చెప్తా ఉంటాను, ఏదో నా వంతు నేను చేస్తున్నాను. ఒకళ్ళ కోసం కాదు చేస్తుంది. భూమి మీద ఉన్న జీవరాశి సహా మానవులందరూ కూడా గ్రామ ఊరు పేరు కూడా చెప్తున్నాను. చక్కగా గుళ్ళు ఉన్నాయి ఊరిలో, ఆ గుళ్ళు కాస్త నీట్గా చేసుకునే మార్గాలు చేసుకోండి దయచేసి. ఎందుకు తెలుసా? ఊరికి గుడి ఎప్పుడైతే శుభ్రం లేదో, చర్చి అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, శివాలయం అవ్వచ్చు, నరసింహ గుడి ఏ గుడి అయినా పర్వాలేదు, గంగన్న గుడి అవ్వచ్చు, ఈ గుడులు ఎప్పుడైతే శుద్ధిగా ఉన్నాయో, బూజు బట్టి దోపాలతో అలా ఉన్నాయో ఆ ఊరికి హరిష్టం తగిలిద్ది తెలుసా? ఆ ఊరు పైకి రాదు. ఆ ఊరిలో ఏమొస్తుంది తెలుసా? ముందు స్టార్టింగు పాడి పంటలు నశింపు అంటే పాలు కరువు, పంట అంటే ఒడ్డు లేదు. ఇక ఊర్లోకి ఒక మమ్మారి చుట్టుకున్నట్టే అనుకొని దరిద్ర దేవత ఎమ్మటిస్తూ ఉంటుంది ఆ ఊరికి. అంటే మీరు ఎంత చేసినా సుఖం లేదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పే విధంగా లేదంటారా? స్వామి రండి మా ఊరు, మా గుడి ఒకసారి చూద్దరు కానీ కాస్త ఏదైనా పూజ చేసి పెట్టి ఎలా చేసుకో చెప్పమంటారా? వస్తాను, నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను. నేను పలావ్ బిర్యానీ ఏం తినలండి. ఏదో కాస్త మంచినీళ్ళతో తాగుతాను, ఏదో 2 కాయలు అయితే తింటాను, నేను కొంచెం అన్నం పెట్టి తింటాను. అంతేగాని నేను ఒక పరాకులు కిల్లి అసలు చుట్టా నాకు ఎలాంటి అలవాట్లు కూడా లేవు. ఒకటి చెప్తాను, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గ్రామంలో కూడా మీకు తెలుసు శుభ్రం మీరు ఎంత స్నానం చేస్తున్నారు ఒంటికి నీళ్ళతో. అలాగే అమ్మకు కూడా చేపేయండి, కొంచెం స్నానం చేపించి అమ్మ తల్లి నువ్వేనమ్మా మేము వెలువేలుపు అని అన్నారు అనుకోండి, ఆ భగవంతుడు ఆ తల్లిలే కదా మన భూమి మీద పడేసింది, వాళ్ళనే మనం వేడుకోవాలి. అంతేగాని పక్కింటి వాళ్ళని మా ప్రాణి కాపాడు అదేం కాపాడు అని 4 రూపాయలు ఇస్తాడు వెళ్ళమంటాడు ఆడాడు కానీ ఏమంటే అదే గుర్తుంచుకోండి. నేను చెప్పేది ఏంటంటే వేదాంతం కాదు, ఇది ఒరిజినల్ సిద్ధాంతం. అర్థమైందా? మీకు ఎవరైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. రమ్మంటారు ఎక్కడికైనా వస్తాను. కాదని మా కుటుంబ సంస్థ వస్తాను. అది ఇతను లేకపోలేదు మంచం నుంచి సరే నేను చూస్తాను. ఇతను లెగుస్తాడమ్మా అంటే నా సాయశక్తిలో నేను పోరాడతా, లేదమ్మా టైం అయిపోయిందంటే నేను వచ్చేస్తాను. ఎందుకంటే ఆ గడియలు ఉంటాయి అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా చక్కగా సాక్షి చూస్తున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని చక్కగా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఇలా విధానం. అలాగే మీరు కూడా చాలా ఆనందాలతో పాపలతో బాబులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై నాకు. అలాగే యూట్యూబ్ మీద నా ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది అనమాట, నా వీడియో మీద ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైనా నాకు ఫోన్ చేయండి, నేను రమ్మన్నా వస్తే మీరు వచ్చినా సరే. అట్లాగే
जय तल्ली माता की जय। ओम भगवते नमः के ओम लक्ष्मण के ओम स्वामी के भगवान स्वामी ओम नागमदले नमः ओम नमो नागे नमः नागमदले नमः ओम नमः शिवाय जय लक्ष्मण की जय। ओम अमगन्ना मादल्ली की जय अम्मलगन्ना माँ की जय। ओम लोकंडेश्वराय नमः जय लक्ष्मी नरसिंहाय नमः नादल्ली नागम्मदी नागम्मदल्ली की अम्मलगन्ना माँ की मूर्ति नागमी की जय नादल्ली नागो की जय तल्ली जय माता की नागम्मदी ओम लोकंडेश्वराय नमः ओम भागवते नमः ओम नमो नारायणाय अम्मा तल्ली की जय नागंडी नागुल की जय नागलोक अधिपति की जय सुब्रह्मण्य स्वामी की विष्णुमूर्ति नमः वरद नमः ओम लोकंडेश्वराय नमः ओम देवदुर्गे नमः ओम तल्ली माता की लक्ष्मण की जय अम्मा नागमदल्ली की नागुल की जय तल्ली माता की जय माता जय तल्ली।